అయితే ఇప్పుడు మీరు ఇందాక నేను ఏదో అనుకోకుండా చాలా అలవోకగా మీ దాన్నేమంటారు? మీ సినిమా లిస్ట్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది సార్. 2024లో వడ్లమాని శ్రీనివాస్ అనే ఒక కొత్త నటుడు సినిమా పరిశ్రమకి. 'సర్కారు వారి నౌకరి', 'నా సామిరంగా', 'భీమా', 'ఫ్యామిలీ స్టార్', 'భూతద్దం భాస్కర్ నారాయణ', 'యక్షిణి', 'హరోం హర', 'భలే ఉన్నాడే', 'మిస్టర్ బచ్చన్', 'గీతాంజలి 2', 'ఆయ్', 'లగ్గం', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'ధూమ్‌ధామ్', 'సరిపోదా శనివారం', 'నమో', 'పద్మరాగ హోటల్స్' యాడ్ అనుకోండి అది. అది కూడా 'ఎల్విన్ ఫ్రెష్ బిర్యానీ' యాడ్. 16 సినిమాలు సార్ రిలీజ్డ్. ఏంటి సార్ ఇది? దాంతో నా సినిమాలు రిలీజ్ నెంబర్ 89 చేరింది సార్. రేపు రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ 90. అంటే ఏం లేదు సార్, గత 3 ఏళ్ళుగా నా కెరీర్ ఇలాగే నడుస్తుంది. అయితే ఈ సంవత్సరం ఇందులో పెద్ద కమర్షియల్ హిట్స్ ఉన్నాయా లేవా అని పక్కన పెడితే 'ఆయ్' పెద్ద హిట్. 'ఆయ్', 'గీతాంజలి 2', 'యక్షిణిలో నన్ను ఒక కమెడియన్గా ప్రొజెక్ట్ అయ్యాను. అదొక అదృష్టం. అంటే మీరు 'ఆయ్' సినిమాలో ఎంఎస్ నారాయణ గారు లాంటి పాత్ర చేశాను నేను. ఓకే. 'గీతాంజలి 2'లో సీనియర్ నటులు అలీ గారిని డామినేట్ చేసే రెండు సన్నివేశాలు రాశారు. ఇవన్నీ భగవంతుడి కృప, ఒక కృషి, దర్శకులు, నిర్మాతలకు ఇది. కానీ మీ సంస్కారాన్ని ఇక్కడ ఒకసారి మీరు ఆగాలి. మీ సంస్కారాన్ని మెచ్చుకుంటున్నాను నేను. అలీ గారిని డామినేట్ చేసే సీన్లు రాశారు అన్నారే, అంతే నేను చేసాను చేయడం కాదు అని అనలేదండి. ఎంత గొప్ప మాట అది. ఆ సినిమాని బట్టి అక్కడ ఆ పరిస్థితి ఏర్పడింది. 'హరోం హరా'లో మొన్న ఎప్పుడో నార్త్ స్టార్ శరత్ మరార్ గారు అంటున్నారు, 'హరోం హరా'లో బాగా చేశారండి అన్నారు. ఆయనకి వెబ్ సిరీస్ చేస్తున్నాను. 'హరోం హరా'లో ఒక కుప్పం లాంగ్వేజ్ని నేర్చుకుని, సుధీర్ బాబు గారు హీరో, సుబ్రహ్మణ్యం గారిని ఆయన ప్రొడ్యూసరు, కుప్పం లాంగ్వేజ్ మాట్లాడాను దాంట్లో. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'హరోం హరా'లో 2 ఫ్యాక్షనిస్ట్ వేషాలు, 2 కామెడీ వేషాలు, 'భలే ఉన్నాడు' అనే సినిమాలో పూర్తి నిడివిగలిగిన ఎమోషనల్ వేషం. ఇట్లా ఒక్కొక్క రకం రావడం యోగం. 100 సినిమాలు అయిపోయాయి, 90 సినిమాలు రిలీజ్ అయిపోయాయి. ఇంకొక 30 సినిమాలు అండర్ వేరియస్ స్టేజ్. రేపు గేమ్ చేంజర్తో మొదలెట్టి డిసెంబర్ 31 ఈ క్యాలెండర్ ఇయర్లో కూడా దగ్గరగా ఒక 25 సినిమాలు రిలీజ్ అవుతాయి సార్, రెడీగా ఉన్నాయి. రకరకాల ప్రాజెక్ట్స్. గ్రేట్ సార్, రియల్లీ. ఇప్పుడు మీరు గేమ్ చేంజర్ లో క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రామ్ చరణ్ తో కాంబినేషన్. వారితో ఒక సీన్ చేశాను నేను, అంతే. అదే అదృష్టంగా భావిస్తాను. ఆ రోజు నా ఫీలింగ్ చెప్తాను. అది మన ప్రాంతంలోనే, కొత్త వలస ప్రాంతంలో జరిగిన షూటింగ్. నేను అక్కడే అధికారిని. మీరందరూ కదా ఒక సినిమా ఇండస్ట్రీకి పెద్ద అధికారం, హోదా వదులుకుని వచ్చారు కదా. అవునండి. ఎలా ఉంది ఆ సఫకేషన్ ఉంటుంది. ఆ రోజు ఎందుకో సడన్ గా శంకర్ గారు యాక్షన్ చెప్తున్నారు. రామ్ చరణ్ గారు అక్కడ కూర్చుంటే నా డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది సీన్. చిన్న సీనే, బట్ ఫిర్బీ ఒక్కసారిగా నాకు ఏదో ఒక తెలియని ఆనందం వచ్చేసింది. ఏంటి, నేను గవర్నమెంట్ ఆఫీసర్ జాబ్ వదిలేసిన తర్వాత ఎక్కడ శంకర్ గారు, ఎక్కడ రామ్ చరణ్ గారు, ఎక్కడ నేను నటన పరంగా ఇక్కడ చేయగలుగుతానంటే వెంటనే నా మనసు శివానందమూర్తి గారి పాద పద్మాల మీదకి వెళ్ళింది. మహాప్రభు, ఇందుకను నా ఉద్యోగం మానేమన్నది, ఇంత భవిష్యత్తు నాకు ఉందని మీరు అసెస్ చేశారా, కనిపెట్టారా అని ఎందుకంటే డివైన్ ప్యాటర్న్స్ ఉంటాయి. అలాంటి డివైన్ ప్యాటర్న్స్, డివైన్ ప్యాటర్న్ ఎక్కడో వారు ఒక జీవితాన్ని నాకు ఎక్స్పెక్ట్ చేసి పంపించేశారు అనిపించింది ఆ రోజు. ఆనంద బాష్పాలు వచ్చాయి రామ్ చరణ్ గారితో. అంటే చాలా మంచి సినిమాలు చేశాను ఉన్నట్టుండి ఎందుకో అప్పుడు స్ట్రైక్ అయింది నాకు. అంటే మీరు సినిమాలు చేయడం అన్నది ఒక పద్ధతి అండి, బట్ మీరు అన్నట్టుగా ఒక దిల్ రాజు గారు, ఒక శంకర్, ఒక రామ్ చరణ్, ఆ కాంబినేషన్ అన్నది మామూలు కాంబినేషన్ కాదు. చూడండి సార్, కమర్షియల్ డైరెక్టర్స్ గా ఇవాళ సినిమా రంగంలో అద్భుతమైన పేరు తెచ్చుకున్న అనిల్ రావుపూడి గారు 6 సినిమాలు ఇచ్చారు నాకు. మారుతి గారు 6 సినిమాలు ఇచ్చారు. పరశురామ్ గారు 3 సినిమాలు ఇచ్చారు. ఎందుకంటే మోహన్ కృష్ణ గారు 3 సినిమాలు ఇచ్చారు. ఇలా ప్రొడక్షన్ హోమ్స్ దిల్ రాజు గారితో 10 సినిమాలు దాటేశారు. గీతా ఆర్ట్స్లో ఒక 6 సినిమాలు చేశాను. మైత్రి వాళ్ళకి ఒక 6 సినిమాలు చేశాను. ఇలా ఇలా చెప్పడం కన్నా సార్, ఏ బ్యానర్ కి మీరు చెయ్యలేదో, ఏ డైరెక్టర్ తో చేయలేదో చెప్తే ఈజీ అవుతుంది అనుకుంటున్నాను. నేను రాజమౌళి గారితో చేయలేదు సార్. వారితో ఈ సంవత్సరం మహేష్ బాబు సినిమాలో ఒక అవకాశం ఎవరికి తెలుసండి, ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు నేను ఎంతమందినో యాక్టర్లు, అలాగే మా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో కూడా ఇంకా అవకాశం రాలేదు. సో ఇద్దరు కూడా ఈ సంవత్సరం నన్ను ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. అదే 2 పిక్చర్లు ఇప్పుడు రెడీగా ఉన్నాయి కదా, స్టార్ట్ టేకప్ కి. చూడాలి సార్. అదే ఇప్పుడు నేను అంటున్నాను సార్, నేను నా కెరీర్ లో ఎంతో మంది యాక్టర్లు ప్రయత్నాలు చేస్తూ తిరుగుతున్న వాళ్ళని చూశాను. తర్వాత వాళ్ళకి డేట్లు ఖాళీ లేకుండా నడిపిన వాళ్ళని చూశాను. ఇక్కడ మీకున్న ఒక ప్రత్యేకమైన ప్లస్ పాయింట్ చెప్తాను మీకు. ఏంటంటే అది మీరు ఒకటి చాలా మేనర్స్ ఉన్న మనిషి. సినిమా ఇండస్ట్రీకి అది కావాలి. ఊరికే ప్రతిభ ఒక్కటి సరిపోదు.
సార్. ప్రతిభతో బ్రహ్మాండంగా చేస్తూ ఇల్ మేనర్స్‌తో కెరీర్‌ని పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రెండోది మీరు డైలాగ్‌ని చాలా అంటే సునాయాసంగా కొంచెం చెప్తారండి. నాకు భాష మీద, తెలుగు సాహిత్యం మీద, భాష మీద అంటే నాకు మీకేమైనా ఈ నటనకి సంబంధించినవి ఏమైనా నేను ఉన్నాయా? ఉద్యోగం నుంచి డైరెక్ట్‌గా విమానం ఎక్కి సినిమాల్లోకి ఎయిర్‌పోర్ట్ వచ్చారు. దిగి సినిమాలో కెమెరా ముందుకు వచ్చాను. విమానం నుంచి కరెక్ట్‌గా కెమెరా ముందు దిగిపోయారు. కెమెరా ముందు దిగాను ఆ! సార్. ఎయిర్‌పోర్ట్ అక్కడి నుంచి ఏదో ఎన్నో పెట్టారు సినిమా వాళ్ళు. స్ట్రెయిట్‌గా హైదరాబాద్ వచ్చి ఆ ముందు 'రారండి వేడికి చూద్దాం' వైజాగ్‌లోనే చేశాను ఒక చిన్న సీను కళ్యాణ్ కృష్ణ గారితో. బట్ ప్రాపర్‌గా ఫస్ట్ సినిమా అంటే 'మహానుభావుడు'. మహానుభావుడు. అది ఆ మారుతి గారు 'రామోజీ ఫిల్మ్ సిటీలో' ఫస్ట్ షూట్ పెద్ద డైలాగు. హ్మ్. స్టార్టింగే పెద్ద డైలాగ్. ఓకే. వచ్చాను, చేశాను ఏదో ఆశ్చర్యంగా అనిపించింది. హ్మ్. సో అట్లా ప్రాక్టీస్ ఏం కాదండి. ఎక్కడో ప్రజా జీవితంలో ఉండడం వల్ల ఎక్కువ రోజుల పాటు ఏదో మీకు ఒక అబ్జర్వేషన్ ఒక అయితే ఉంది. అబ్జర్వేషన్ ఏదో సాధ్యమైంది అనుకుంటాను. హ్మ్. కొన్ని వందల వేల మనుషుల్ని, వాళ్ళ ప్రవృత్తుల్ని, వాళ్ళకి మనస్తత్వాన్ని స్టడీ చేసే అవకాశం వచ్చింది. హ్మ్. అది కాకుండా సాహిత్యాన్ని నేను గర్వంగా చెప్తాను, బాగా చదువుకున్నాను. నేను అదే. చక్కగా చదువుకున్నాను సాహిత్యం. చూడండి మీరు ఐఏఎస్‌లకి అంతంత నేను రేంజ్‌లకి తెలుగు సాహిత్యంతోటే సివిల్ సర్వీసెస్ చదువుకున్నా. ఇంటర్వ్యూస్ కానీ, గ్రూప్ 1 సెలక్షన్ కానీ మరి నాకు తెలుగు సాహిత్యంతో వచ్చిందే. నా అదే. జీవితం అంతా తెలుగు సాహిత్యం మీద. నాకు తిండి పెట్టేదే తెలుగు సాహిత్యం. నా సర్వీసెస్ అన్నీ కూడా పరీక్షలని దాని ద్వారానే పాస్ అయ్యాను. అక్కడే ఎక్కువ మార్కులు వచ్చాయి. అదే మిగతా అందుకే ఆప్షన్లు తక్కువ మీ మాట చాలా స్పష్టంగా హల్లులు, అచ్చులు పర్ఫెక్ట్‌గా, ఆ! సార్. ద్విత్వాక్షరాలు కొంతమంది పర్ఫెక్ట్. డబ్బింగ్ ఇంజినీర్లు అంటూ ఉంటారు సార్. శబ్దాల సురేష్ గాని, మా రామనాయుడు దాంట్లో వేణు గాని, మన పాత ఏమన్ శ్రీనివాస్ గారు, ఏమని సార్? ఇప్పుడు విజయకృష్ణలో ఉన్నారు. వీరందరూ నా తర్వాత మా నాయక్ వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఇంజనీర్స్. డబ్బింగ్ ఇంజినీర్ నేనంటే ఇష్టం. మీరేదో తెలియకుండా ఒక డిక్షన్‌ని మింగేసిన మైక్‌ని మీరు మింగేశారంటుంటారు. ఒక మైక్ డిక్షన్‌ని మింగేస్తే ఆ మైక్‌ని మీరు మింగేశారు సార్ అంటే. అదృష్టం అండి ఇదంతా దీంట్లో నేను ఇద్దరిని చూశాను సార్ ఇలాగా. ఒకటి గొల్లపూడి మారుతి గారు. సార్. ఆయన ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తూనే సినిమాలు 250 సినిమాలు రాశారు. అవును సార్. 250 అన్ని పెద్ద సినిమాలు మళ్ళీ ఎన్టీ రామారావు, అవును సార్. నాగేశ్వరరావు పెద్ద పెద్ద సినిమాలు బ్యానర్లు రాశారు. పెద్ద బ్యానర్లు రాశారు. ఆయన సడన్‌గా యాక్టర్ అయ్యి ఇంకా ఉద్యోగం మానేయవలసిన పరిస్థితి వచ్చేసి ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, తర్వాత తరంగిణి ఆ సినిమాలు వచ్చిన తర్వాత ఆయన ఎంత పెద్ద నటుడయ్యారో అందరికీ తెలిసిన విషయమే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.